మనుష్యులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. యెషయా గ్రంథము 51 అధ్యాయం 7వ వచనం. దేవుని ఉపదేశమును మనఃపూర్వకముగా అనుసరించు నీతిమంతులను మనుషులు నిందిస్తున్నారు, దూషణ మాటలు పలుకుతున్నారు. అయితే దేవుడు వారితో అంటున్నాడు, నీతిమంతులారా, భయపడకుడి, దిగులు పడకుడి. నేను మీకు తోడై ఉన్నాను. తీర్పు తీర్చువాడను నేనే. మనుషులు నిన్ను నిందించినా దూషించినా నీవు నీ దేవుని దృష్టిలో నీతిమంతుడవే. నీతిని అనుసరించువాడవైతే భయపడవద్దు, దిగులు పడవద్దు. భక్తులు అన్నట్లుగా మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యమునకు చేరవలసిన వారము. ప్రభువైన యేసుక్రీస్తు మార్గము శ్రమల మార్గము. నిందలు, అవమానములు శ్రమల మార్గములో ఉన్నాయి. భయమునకు ప్రతిగా ధైర్యమును, దిగులునకు ప్రతిగా సంతోషమును, మంచి నిరీక్షణను అనుగ్రహిస్తాడు. క్షణమాత్రముండు ఈ చులకని శ్రమ నిత్యమహిమను తీసుకుని వస్తుంది. కాబట్టి శ్రమలయందును సంతోషించి అతిశయించుదుముగాక. ఆమేన్.